నమస్తే వెల్కమ్ టు 690 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి జనసేన నేత కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ గడిచిన 2 రోజులుగా ఆరోపిస్తున్న మహిళా వ్యవహారంలో అయితే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆమెను రాజస్థాన్కు చెందిన జైపూర్ పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. అయితే తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్పై విమర్శలు చేసి తిరిగి వెళ్తున్న ఆమెను రాజస్థాన్ నుంచి వచ్చిన మహిళా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెకు తిరుపతి ఎస్వీయు పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగింది. వైద్య పరీక్షల అనంతరం అయితే తిరుపతి మొదటి అదనపు సివిల్ కోర్టులో హాజరుపరిచారు. ఆమెపై ట్రాన్సిస్ట్ అరెస్ట్ వారెంట్ ఉన్న నేపథ్యంలో జైపూర్ పోలీసులకు అప్పగించాలంటూ జడ్జి ఆదేశించారు. సదరు మహిళకు ప్రాణహాని ఉందని తెలపడంతో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకునేందుకు న్యాయస్థానం అయితే అవకాశం కల్పించిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆమెను చెన్నై మీదుగా జైపూర్కు పోలీసులు అయితే తరలించున్నారు. క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో అయితే 2021లో జైపూర్ చందాది పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆమె తరపు న్యాయవాది అయితే పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు ఇతర వివాదాల నేపథ్యంలో కిరణ్ రాయల్పై ఒక మహిళ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ క్రమంలో తిరుపతిలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కిరణ్ రాయల్పై ఆమె మరికొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఆయన మాయమాటలకు తాను మోసపోయానని అన్నారు. అయితే తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. కిరణ్ రాయల్ నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు ఆరోపించారు. అయితే తనకు ఏ పార్టీ నుంచి మద్దతు లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. మరోవైపు ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్పై 2 రోజులుగా వస్తున్న అభియోగాలపై కూడా హైకమాండ్ స్పందించింది. ఆర్థిక లావాదేవీలు ఇతర వివాదాలపై ఓ మహిళ ఆయనపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూడా జనసేన రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించారని, అప్పటి వరకు కూడా కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రాజకీయ వ్యవహారాల కమిటీ అయితే కార్యదర్శి పి హనుమంతరావు అయితే పి హరిప్రసాద్ అయితే అందులో తెలిపారు. అయితే ఈ సందర్భంగా చట్టానికి ఎవరు అతిథులు కాదని చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై కూడా దృష్టి పెట్టాలని చెప్పి సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత అంశాలపై కాదని అధినేత పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే మరోవైపు కిరణ్ రాయల్ తిరుపతి అడిషనల్లో ఎస్పీ రవి మనోహరాచారిని కలిసి తనపై ఆరోపణలు చేసిన మహిళతో సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఓకే, ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ బంటితో రాణి.